ఇప్పుడే ఐఐటి ముంబై చూశాను. ఏదైతే రూకార్ట్ సబ్జీ కూలర్ కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. అంటే మామూలుగా ఒకసారి కూరగాయలు అందులో పెడితే వారం రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఫ్లవర్స్ అందులో కోసి పెడితే కనీసం 3-4 రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. అదే మాదిరిగా ఫ్రూట్స్ అందులో పెడితే హార్నెసింగ్ కూడా ఏదైతే అది అయిన తర్వాత మనం సీజన్ కావాల్సిన అవసరం ఉంది, దానికి కూడా అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఇలాంటి టెక్నాలజీస్ చాలా వచ్చినప్పుడు నేను ఒకటే అన్న, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కి మా రాజశేఖర్ గారు సెక్రటరీ గారితో ఇప్పుడే మాట్లాడి వీలైనంత వరకు మినిమం ఒక 50-100 ఆర్డర్ చేయండి, రేపు ఒక వారం లోపల ఇక్కడ పెట్టించండి. ఎట్లా పనిచేస్తాయో చూసిన తర్వాత రైతులకు పెద్ద ఎత్తున ఇవి కూడా సప్లై చేస్తే నేచురల్ ఫార్మింగ్ రైతులందరూ దీన్ని వాడితే ఇంకా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది, ఫ్రెష్నెస్ వస్తుంది. అది కూడా చేయమన్నాం. ఇంకొక పక్కన వీటికన్నిటికీ లాజిస్టిక్స్ కూడా వర్కౌట్ చేయాలి. ప్రొడక్షన్ రైతు సాధికార సంస్థ చేస్తే లాజిస్టిక్స్ అన్ని కూడా ఏదైతే మార్క్ఫెడ్ ఉంది, మార్క్ఫెడ్ ను కూడా ఇన్వాల్వ్ చేయమన్నాను. అది కూడా ఇన్వాల్వ్ చేసి మార్క్ఫెడ్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతే ఉపయోగపడుతుంది.